హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి డయోడ్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఏ విధంగా ఉపయోగిస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఐటీఐ, డిప్లొమా, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్, అదేవిధంగా కొత్తగా ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ సర్వీస్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. డయోడ్. డై అంటే రెండు ఎలక్ట్రోడ్స్ని కలిగి ఉండడాన్ని డయోడ్ అనేది ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్లని కలిగి ఉంటుంది. పాజిటివ్ అంటే పీ టైప్ మెటీరియల్, నెగిటివ్ అంటే ఎన్ టైప్ మెటీరియల్. ఈ రెండు మెటీరియల్ని ఒక పద్ధతిలో కాంబినేషన్ చేయడం వల్ల మనకి ఈ డయోడ్ అనేది పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఏర్పడుతుంది. పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క సర్క్యూట్ సింబల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది సెమీ కండక్టర్ డివైస్. సెమీ కండక్టర్ అంటే వాటి యొక్క కండక్టివిటీ ఇన్సులేటర్స్కి, కండక్టర్స్కి మధ్యస్థంగా ఉంటుందన్నమాట. పాజిటివ్ టెర్మినల్ని యానోడ్ అని, నెగిటివ్ టెర్మినల్ని క్యాథోడ్ అని అంటాము. ఇది కరెంటుని కానీ వోల్టేజ్ని కానీ ఒక సింగిల్ డైరెక్షన్లోనే అలో చేస్తుందన్నమాట. ఆ సింగిల్ డైరెక్షన్ ఏంటి అంటే ఇది ఆనోడ్ టు క్యాథోడ్ వైపుకే కరెంటుని కానీ వోల్టేజ్ని కానీ అలో చేస్తుంది కానీ క్యాథోడ్ నుంచి ఆనోడ్ వైపుకి ఇది అలోస్ చేయదు. డయోడ్ గుండా వోల్టేజ్ పాస్ అయినప్పుడు థ్రెషోల్డ్ వోల్టేజ్ని ఇది డ్రాప్ చేస్తుంది అనమాట. ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ వచ్చి సిలికాన్కి 0.5 వోల్ట్స్ ఉంటుంది, జెర్మేనియం అయితే 0.7 వోల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం యానోడ్ దగ్గర 5 వోల్ట్స్ ఇన్పుట్ ఇస్తే ఆ 5 వోల్ట్స్ క్యాథోడ్ వైపుకు పాస్ అయ్యేటప్పటికి ఇది 0.5 థ్రెషోల్డ్ వోల్టేజ్ని డ్రాప్ చేసేసి 4.5 వోల్ట్స్ అవుట్పుట్ని అయితే మనకి ఇస్తుంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో డయోడ్ ఆన్ ఆఫ్ స్విచ్ లాగా ఎలా పనిచేస్తుందో తెలుసుకో. ఆన్ డయోడ్ ఆన్ అంటే ఆనోడ్ వోల్టేజీ క్యాథోడ్ వోల్టేజీ కన్నా 0.5 వోల్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు డయోడ్ ఆన్ కండిషన్ అంటాము. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఆనోడ్ దగ్గర 5 వోల్ట్స్ ఉంది, క్యాథోడ్ దగ్గర 2 వోల్ట్స్ ఉంది. సో ఆనోడ్ వోల్టేజీ క్యాథోడ్ వోల్టేజ్ కన్నా 0.5 వోల్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ డయోడ్ ఆన్ అవుతుంది. అప్పుడు ఈ 5 వోల్ట్స్ అనేది ఈ డయోడ్ గుండా పాస్ అయినప్పుడు 0.5 వోల్ట్ వీటీ వోల్టేజ్ డ్రాప్ చేసుకొని 4.5 వోల్ట్స్ అవుట్పుట్ని ఇస్తుంది. ఇక్కడ క్యాథోడ్ దగ్గర 2 వోల్ట్స్ ఉన్నప్పటికి కూడా 4.5 అవుట్పుట్, అప్పుడు క్యాథోడ్ వోల్టేజ్ 4.5 అవుతుంది అనమాట. డయోడ్ ఆఫ్ కండిషన్. ఆనోడ్ వోల్టేజీ క్యాథోడ్ వోల్టేజ్ కన్నా 0.5 వోల్ట్స్ తక్కువ ఉన్నప్పుడు డయోడ్ ఆఫ్ కండిషన్ అంటాము. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఆనోడ్ దగ్గర 3 వోల్ట్స్ ఉంది, క్యాథోడ్ దగ్గర 5 వోల్ట్స్ ఉంది. అంటే ఆనోడ్ వోల్టేజీ క్యాథోడ్ వోల్టేజీ కన్నా 0.5 వోల్ట్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఆనోడ్ వోల్టేజీ క్యాథోడ్ వైపుకి వెళ్ళదు, క్యాథోడ్ వోల్టేజీ ఆనోడ్ వైపుకి రాదు. ఎందుకంటే ఇట్ ఫ్లోస్ ఆల్వేస్ ఆనోడ్ టు క్యాథోడ్ టు ఆనోడ్ కాదు కాబట్టి. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో డయోడ్స్ అనేవి స్విచ్ లాగా పనిచేస్తుంది. రిడ్యూస్ పవర్ కన్సప్షన్ని, సర్క్యూట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అవి ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సర్క్యూట్లో రెండు పీ ఛానల్ మాస్ఫెట్స్ ఉన్నవి. D1, D2 అనే రెండు పారాసిటిక్ డయోడ్స్ ఉన్నవి. పారాసిటిక్ డయోడ్స్ అంటే ఇంటర్నల్గా ఉండే డయోడ్స్ని పారాసిటిక్ డయోడ్స్ అని అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ 19 వోల్ట్స్ నేను అప్లై చేస్తున్నా. ఈ 19 వోల్ట్స్ అనేది ఇలా పాస్ అయ్యి ఈ డయోడ్ యొక్క యానోడ్ టెర్మినల్ దగ్గరికి వస్తుంది. యానోడ్ వోల్టేజీ క్యాథోడ్ వోల్టేజ్ కన్నా కానీ ఎక్కువ ఉండడం వల్ల ఈ డయోడ్ అనేది ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది డయోడ్ అనేది స్విచ్ లాగా పనిచేస్తుంది. స్విచ్ లాగా పనిచేసి ఇది 18.5 వోల్ట్స్ని ఇది రిలీజ్ చేస్తుంది. ఈ 18.5 వోల్టేజ్ అనేది ఈ డయోడ్ యొక్క క్యాథోడ్ టెర్మినల్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఈ ఆనోడ్ వోల్టేజీ క్యాథోడ్ వోల్టేజీ కన్నా తక్కువ ఉండడం వల్ల ఈ డయోడ్ అనేది ఆన్ కాదు, ఆఫ్ కండిషన్లో ఉంటుంది. కానీ ఈ లైన్స్ కూడా వోల్టేజ్ లైన్స్. ఎప్పుడైతే ఈ పీ ఛానల్ మాస్ఫెట్ స్విచ్ ఆన్ అవుతుందో అప్పుడే వోల్టేజ్ అనేది ఈ లైన్కి వస్తుంది అనమాట. వోల్టేజ్ అనేది ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వస్తుంది. సో ఇక్కడ డయోడ్ మనకి పవర్ కన్సప్షన్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇప్పుడు నేను 19 వోల్ట్స్ ఈ ప్లేస్లో అప్లై చేశాను. ఈ 19 వోల్ట్స్ అనేది డయోడ్ D2 యొక్క
ఆనోడ్ టెర్మినల్ దగ్గరికి వస్తుంది. ఆనోడ్ వోల్టేజీ క్యాథోడ్ వోల్టేజీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది స్విచ్ ఆన్ అయ్యి 18.5 వోల్ట్స్ అనేది పాస్ అయిపోయి డయోడ్ D1 యొక్క క్యాథోడ్ టెర్మినల్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఆనోడ్ వోల్టేజ్ అనేది క్యాథోడ్ వోల్టేజీ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది స్విచ్ ఆఫ్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ రాంగ్ డైరెక్షన్లో ఈ సైడ్కి పోనివ్వకుండా ఆపుతుంది. ఈ సర్క్యూట్కి ఇప్పుడైతే సప్లై వోల్టేజ్ కానీ కరెంట్ కానీ అవసరం లేదు కాబట్టి ఇది ఇక్కడే డ్రాప్ చేస్తుంది అనమాట. ఈ వోల్టేజ్ కానీ సర్క్యూట్లో కానీ పాస్ అయితే డివైస్ డ్యామేజ్ అవ్వడము లేకుంటే మాల్ ఫంక్షనింగ్ సక్రమంగా పనిచేయకపోవటము అలా జరుగుతుందన్నమాట. ల్యాప్టాప్స్లో అయితే బ్యాటరీ ఛార్జ్ కాకపోవటము, అడాప్టర్ మీద ఆన్ అయితే బ్యాటరీ మీద ఆన్ కాకపోవటము, బ్యాటరీ మీద ఆన్ అయితే అడాప్టర్ మీద ఆన్ కాకపోవటము అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ అవుతాయి. సో ఇక్కడ ఈ డయోడ్ అనేది ఈ విధంగా ప్రొటెక్షన్గా కూడా ఉపయోగపడుతుంది. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.